హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఫ్రెండ్స్, నిన్న క్లాస్లో మనం లక్ష్మణ్ జూ గారి గురించి తెలుసుకున్నామండి. ఇంకా ఆయన గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి శ్రీయకత మాస్టర్ శ్రీ అమ్మగారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలని మనం తెలుసుకుంటున్నామండి గత కొద్ది రోజులుగా. ఆయన చక్కగా లక్ష్మణ్ జూ గారిని కలుసుకోవటానికి ఆశ్రమానికి వెళ్తారండి. ఆయన అందరూ కూడా ఏమని పిలిచేవారంటే స్వామీజీ అని పిలిచేవారండి. కొంతసేపు అయ్యేటప్పటికి ఆ, జన సమూహాన్ని ఆయన సందర్శనార్థం వచ్చే జన సమూహాన్ని ఆపేస్తారనమాట. ఎందుకు ఆపేశారా అని ఈయన పైకెత్తి చూడగానే అక్కడ లక్ష్మణ్ జూ గారు సన్నని దాదాపు 6 అడుగుల పొడగ్గా ఉన్న నున్నగా గెడ్డం గీయించుకున్న ముఖంతో బాగా చూడముచ్చటగా ఉన్నారండి. కత్తిరించిన నెరిసిన జుట్టుతో కాశ్మీరీ ఫెరాన్ ధరించి మొగసాల నుంచి కిందకి దిగుతూ వస్తున్నారండి. ఆయన చూస్తే అందాజాగా 70 ఏళ్ళ వరకు ఉండొచ్చునేమో అని అనిపించింది శ్రీ అమ్మగారికి. ఆయన నడకలో చాలా పడుచుతనపు చురుకుతనం కూడా కనిపిస్తుందంట. ఆయన ప్రవర్తన విధానాన్ని చూస్తే కులీనత్వం వైభవము ఉట్టిపడుతున్నాయి అనిపిస్తుంది శ్రీ మధుకర్ గారు అనమాట. ఆ జన సమృద్ధంలో నుండి ఈయన చాలా నిశ్శబ్దంగా నిలుచుని ఉన్నారనమాట. మరి మిగతాది ఈ రోజు తెలుసుకుందామండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. కొత్తవారైతే మరి మీకు ఈ వీడియోస్ నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగ నిశ్శబ్దంగా నిలుచునండి ఆ మహానుభావుడికి ఈయన వంగి నమస్కరిస్తారండి. ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి పాపం ఏమైనా అవకాశం దొరుకుద్దా అని ఈయన అనుకుంటూ ఉంటారు ఈయనలో ఈయనే. అక్కడ చేరిన కొంతమందితోనండి చాలా వినోదకరంగా ఆయన మాటలు మాట్లాడి వాళ్ళని దీవిస్తా ఉంటారు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారంటే నేరుగాను ఎక్కడైతే మధుకరుగా నిల్చుని ఉన్నారో అక్కడికి వచ్చి ఎంతో చిరునవ్వుతో వెలిగిపోయే ముఖంతోనండి ఈయన చెయ్యి పట్టుకుంటారు. ఆయన శ్రీ అమ్మగారి యొక్క చెయ్యి పట్టుకునేటప్పటికి శ్రీ అమ్మగారు ఎంతో ఆశ్చర్యపోతారండి. ఎవరిమైనా అంతే కదా మరి. నేనెవరో ఆయనకు తెలీదు. అలాంటప్పుడు ఆయన వచ్చి నన్ను పట్టుకున్న పత్రిజీ గారు ఉంటారు చూడండి. ఆయన అంతమందిలో ఉన్నా ఎక్కడో చివరినున్న మన దగ్గరకు వచ్చి పలకరిస్తే మనం ఎంత ఆశ్చర్యపోతాం. ఏదో ఒక సభో ఓ ఏదో ఒక జరుగుతుంది అనుకున్న ఒక మీటింగ్ లాంటిది. మనం వెళ్ళి ఎక్కడో వెనకాల కూర్చున్నాం. ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరో మనల్ని వచ్చి దగ్గరికి వచ్చి పిలిచి మనల్ని కూడా స్టేజ్ మీద కూర్చోబెడితే మనం ఎంత ఎలా ఆశ్చర్యానికి గురవుతామండి. అలా ఆయన ఆశ్చర్యపోయాడంటండి. లక్ష్మణ్ గారు ఈయన కళ్ళల్లోకి తొంగి చూస్తూ దేనికోసమో వెతుకుతూ ఉన్నట్టు అనిపించారంటండి ఆయన చూసేటప్పటికి. ఆయన ఒక ఆనందమైన జలధరింపు ఈయన ఒంటి నిండా పాకినట్టు అయ్యి వెంటనే శ్రీ మధుకర్ గారు కంపించిపోతారండి. ఆయన ఇంకా ఈయన చేతిని పట్టుకునే ఏమంటారంటే ముందు నడు మనం ఇక్కడి నుంచి వెళ్దాము అని ఈయన్ని ధ్యానమందిరం అనే కట్టడ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు. శ్రీ అమ్మగారు అప్పుడు కూడా ఇంకా ఆశ్చర్యపోవటంతో అక్కడ అప్పటికక్కడ గుమ్మికూడిన వారందరూ వంతు అయిందనిపించిందండి. అప్పటికి ఈయనే ఆశ్చర్యపోయారు. కానీ ఈయన చేయి పట్టుకుని ఎప్పుడైతే ధ్యాన మందిరం దగ్గరికి మనం వెళ్దామని తీసుకువెళ్ళిపోతున్నారో అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారండి. లోపలికి వెళ్ళగానే ఆయన ఒక కాశ్మీరీ రగ్గు మీద కూర్చుని దాపుని వేసి ఉన్న మరో రగ్గు మీద శ్రీ అమ్మగారిని కూర్చోమని ఎదురుగా కూర్చోమని సైగ చేస్తారండి. అప్పుడు ఈయన అంతకు ముందుగా ఈయన వైపుకు వంగి ఈయన చేతిని పట్టుకుని ఇంకా రా నా దగ్గరకు వచ్చి కూర్చో నాయన అని నేను నీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. నన్ను నమ్మవా నువ్వు ఉండు నీ సంశయాల దశరాజా అని ఈయన్ని పిలుస్తారు అనమాట. ఎందుకంటే ఈయన కొంచెం అనుమానంతో ఉంటాడు కదా ప్రతి విషయానికి. అందుకని సంశయాల దాసరాజా అని అంటారు అనమాట. ఆయన ఫెరాన్ లోంచి నల్లగా ఉన్న ఒక వస్తువుని తీసండి ఈయన కళ్ళెదురుగా పెట్టి దీన్ని ఎప్పుడైనా నువ్వు చూసావా, అసలు ఇదేంటో నువ్వు దీన్ని గుర్తించావా అని అడుగుతారు. ఈయన వెంటనే దాన్ని చూసి నిర్ఘాంతపోతారండి బాబాజీ శ్రీ అమ్మగారు. ఎందుకంటే బాబాజీ ఆయన మెడలో ధరించే రుద్రాక్షలాగా పెద్దగా దాదాపు నల్లగా కనిపించిందంటండి అది ఈయనకి.
అప్పుడు ఈయన 20 ఏళ్ళు ఉన్నప్పుడు బాబా మహేశ్వర్ నాథ్ ఈయనకి లక్ష్మణ్ జూ గారికి ఇచ్చారండి అది. ఈ విషయం నీకే చెప్తున్నాను ఇప్పుడు, నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అని లక్ష్మణ్ జూ గారు చెప్తారండి. ఒక ఏడాది తరువాత ఈయన అభినవ గుప్తల వ్యాఖ్యానంతో భగవద్గీతను ప్రచురింపచేశారంట. ఈయనకి ఆ పని చేయాలన్నది ఎవరు కోరిక అంటే శ్రీ గురు బాబాజీ గారు కోరికండి. మీ గురువు గారు నిన్ను నా దగ్గరకు పంపడం కూడా నాకు చాలా సంతోషకరమైన విషయం ఇది. బాబాజీ నా వ్యక్తిగతమైన గురువు కాకపోయినా కూడా నాకు ఆయన అంటే మా గురువు స్వామి మెహతాబ్ కన్నా గాని, లేకపోతే మా పరమ గురువు స్వామి రామా కన్నా గాని ఎక్కువే గాని తక్కువ గౌరవం ఏమీ లేదు అని లక్ష్మణ్ జీ గారు శ్రీ ఎం గారితో చెప్తారండి. ఎప్పుడైతే మీ గురువు గారు నిన్ను కనుక్కోవడం వల్ల నువ్వు చాలా అదృష్టవంతుడివి అవటం కాకుండా శ్రీ గురువుతో నీ అనుబంధం తిరిగి మళ్ళీ స్థాపితమైంది అని లక్ష్మణ్ జీ గారు చెప్తారండి. ఆయనకి ఎవరు చెప్పారు? శ్రీ అమ్మగారు ఇలా అని ఆయన గురువు అని ఇలా నెతుక్కుంటున్నారని, మళ్ళీ వాళ్ళ యొక్క బంధం స్థాపితమైందని సర్వజ్ఞులు అండి. వాళ్ళకి అన్నీ తెలుసు. ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే, హాస్టల్ వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు. అంతే, వెంటనే ఆ మాటలకి ఇంకా మధుకర్ గారికండి కళ్ళల్లో నీళ్లు వచ్చేసి, స్వామీజీ ఇంతకంటే నేను ఇంకేం చెప్పగలను, నా గురించి మీకంతా తెలిసినట్టే ఉంది కదా అని అంటారు. ఒక అరగంట పాటు లక్ష్మణ్ జూ గారు, మధుకర్ గారు ఇద్దరూ కూడా కాశ్మీర్ శైవంలోని కొన్ని విషయాలను, వాటి అభ్యాసం గురించి కూడా చర్చించుకుంటారండి. ఆ తర్వాత శ్రీ మధుకర్ గారి యొక్క రోజువారీ క్రియాభ్యాసంలో కొన్ని మార్పులు సూచిస్తాడు ఆయన. ఆ తర్వాత ప్ర ప్రత్యభిజ్ఞ హృదయం, విజ్ఞాన భైరవం, అలాగే పరాత్రిషిక వివరణ అనే గ్రంథాలున్నాయి. వాటిని చదవమని కూడా చెప్తారు. వీళ్ళ సమావేశాన్ని ముగించే ముందు ఆయన బోధ పంచదశిక అని, పరప్రవేశిక అని సంస్కృత పుస్తకాలండి, 15 వెర్సెస్ ఆఫ్ విజ్డమ్, అలాగే ఎంట్రన్స్ ఇంటూ సుప్రీం రియాలిటీ అని ఇంగ్లీష్ లోకి అనువదించిన 2 చిన్న పుస్తకాలను కూడా ఇస్తారు ఏం చదవమని. ఈయనప్పుడు లక్ష్మణ్ జూ గారి ముందు సాష్టాంగపడి లేస్తారనమాట. నువ్వు బాబాజీని తిరిగి సందర్శించినప్పుడు నా ప్రణామాలు చెప్పు అని లక్ష్మణ్ జూ గారు చెప్తారండి. అమృతేశ్వర భైరవుడు మోక్ష సుధా ప్రభువు నీకు ముక్తిని ప్రసాదించు కాక అని ఆయన బ్లెస్సింగ్ చేస్తారండి. అమృతేశ్వర భైరవుడు, మోక్ష సుధా ప్రభువు అంటే ఆ మహా పరమశివుడు. ఇవే ఆయన నాతో అన్న చివరి మాటలు అని చెప్తున్నారు. కాశ్మీర్ నుంచి మళ్ళీ ఈయన ఢిల్లీకి తిరిగి వచ్చేస్తారనమాట. ఇది లక్ష్మణ్ జూ గారు తో శ్రీ మధుకర గారు కలిసిన విశేషాలండి. తర్వాత ఈయన ఢిల్లీకి తిరిగి వచ్చిన 2 వారాల తర్వాత 2 రోజుల పాటు ఏం చేస్తారంటే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆవరణలో అప్పుడు జె కృష్ణమూర్తి గారు సాయంకాలం ప్రవచనాలు ఇస్తున్నారని ఈయన వింటారండి. ఈ విధమైన కారణాల వల్ల మొదటి రోజు ఈయన వెళ్ళలేకపోతాడు గాని ఆఖరి రోజున మాత్రం ప్రవచనం ప్రారంభం కావటానికి కొన్ని నిమిషాల ముందే చేరుకుంటారు. ఆత్రం. శ్రోతలందరూ నిజంగానే సంఘంలో ఉన్న వర్గం వారేనండి. వాళ్ళందరూ కూడా శ్రేష్ఠ వర్గం వారంట. అక్కడ సంపన్న వ్యాపారులు, అలాగే పారిశ్రామికవేత్తలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయవేత్తలు, బుద్ధిజీవులు, శాస్త్రజ్ఞులు, ప్రసార మాధ్యమ వర్గీయులు వీళ్ళందరూ ఉంటారండి. పాత్రికేయుడిగా ఈయన వక్తను స్పష్టంగా చూడగలిగే మంచి సీటును సంపాదించుకుంటాడు ఈయన. అంటే ఆ హోదాలో అక్కడికి వెళ్తాడనమాట. సభికులందరూ నిశ్శబ్దంగా ఆయన కోసం ఏం చేస్తూ ఉంటారంటే ఎదురు చూస్తూ ఉంటారండి. సరిగ్గా 6 కాగానే ఆయన టైంకి టంచనగా లోపలికి వచ్చేస్తారు. మచ్చలేని లేత లేడివన్నీ సిల్క్ కుర్తా, తెల్ల పైజామా వేసుకుని వచ్చి వేదిక మీద చక్కగా బాసిబెట్టు వేసుకుని కూర్చుంటారండి. ఆయన నెరిసిన జుట్టు, ముచ్చటైన ముఖము, వీటిలో ఆయన ఆధునిక బుద్ధుళ్లాగా కనిపిస్తాడంటండి. చేతులు జోడించి అభివాదం చేసి మాట్లాడటం మొదలు పెడతారు జె కృష్ణమూర్తి గారు. పరిచయాలు లేవు, అలాగే జ్యోతి ప్రజ్వలలు లేవు, ఏ ప్రదర్శనలు లేవు. సూటిగా తాను చెప్పదలుచుకున్న విషయానికి వెళ్ళిపోతారండి. ఇప్పుడు కొన్ని సభలు సమావేశాలు జరిగితే మరి పరిచయాలు ఉంటాయి, జ్యోతి ప్రజ్వలనలు ఉంటాయి, అలాగే వాళ్ళ యొక్క స్టేటస్ అనేది ప్రదర్శించడం కూడా జరుగుద్ది. కానీ ఇలాంటి ఏమీ లేకుండా చాలా నిరాడంబరంగా ఆయన ఏదైతే సూటిగా చెప్పాలనుకున్నాడో ఆ విషయానికి వెళ్ళిపోయాడు అని మనకి ఇక్కడ చెప్తున్నారు.
చాలా సంవత్సరాల క్రితమే ఆయన ప్రారంభ వాక్కులు నాకు ఈయనకి చాలా స్పష్టంగా గుర్తున్నాయంటండి. ఏదో ఒక నమ్మకం కోసం గాని, ఏదో ఒక ఆదర్శం కోసం గాని, లేకపోతే ఏదో ఒక వ్యవస్థ కోసం గాని, ఏ రకమైన ప్రచారము మేము చెయ్యట్లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు నేను కలిసి లోకంలో ఏం జరుగుతుందో అన్న విషయాన్ని పరిశీలిస్తున్నాను. ఈ విషయాలే జె. కృష్ణమూర్తి గారు తొలి పలుకులంటండి. ఇవి ఈ మార్గంలోకొచ్చాక. హింసా దౌర్జన్యాల స్వరూపాంగాలను విచ్ఛేదించి, వాటి తత్వాన్ని నివేదించి, ఆయన వాటిని ఏం చేశాడంటే బహిర్గతం చేసి చూపిస్తూ ఉంటే, అక్కడ ఒక గంట సేపు అంతా నిశ్శబ్దంగానే ఉంటదండి. ఏ విధంగా శతాబ్దాల కొద్దీ మతం కూడా హింసను ప్రోత్సహించి ఆజ్యం పోసిందో కూడా చాలా చక్కగా వివరంగా చెప్తారు. మానవులందరూ వారి అంతరాల్లో, లోతుల్లో ఎంత హింసాపూరితులై ఉంటారో గుర్తించమని అందరినీ ప్రేరేపిస్తారండి ఆయన యొక్క ప్రసంగాలతో. చేతులు జోడించి ప్రార్థిస్తూ ఒక దౌర్జన్యం ఎంత లెక్కలేని హానిని చేకూర్చిందో వారిని వారినే చూడమని నివేదిస్తారంట. అన్ని రకాల హింసల్ని రోజువారీ జీవితంలో జాగరూకతతో వదిలిపెట్టమని మనవి చేశారు. అన్ని రకాల హింసల్ని అంటే ఏంటండి? మనో, వాక్కాయ, కర్మ ఈ 3 రకాల ద్వారా కూడా మనం హింసలు చేస్తున్నాం. మనసు హింసాత్మక ఆలోచనలు ఆలోచించడం గూడా హింసేనండి. వాక్కు మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటట్టు మాట్లాడటం కూడా హింసే. కర్మ ఒకళ్ళని కొట్టడం, తిట్టడం, బాధించడం, వాళ్ళని బాధలకి గురి చేయడం ఇలాంటివన్నీ గూడా కర్మలేనండి. ఇవన్నీ కూడా హింసలే. వీటినన్నిటిని కూడా వదిలిపెట్టేయమంటున్నారు. పెట్టేసి చక్కగా జాగరూకతో వదిలిపెట్టేయమని ఆయన ఎంతో మనవి చేస్తున్నారంట. అది ఏ సిద్ధాంతాన్నో, తత్వాన్నో విపులీకరించడం ఏం కాదు కదండీ! అది అవచేతనంలోకి, అచేతనంలోకి చేసే ఒక ప్రయాణం అని ఇక్కడ మనకి వివరిస్తున్నాడు. ఎందుకంటే అద్వీయంగా తను తాను పరిశీలించుకోవడం, తను తాను కనుక్కోవడం ఇందుట్లో జరిగేది. అద్వీయంగా అంటే ద్వైతం అంటే రెండోది అద్వీయం, ద్వైతం. ద్వైతం అంటే 2 అండి. అద్వీయం అంటే 2 లేనిది అని. ఇక్కడ అదే చెప్తున్నారు. రెండోది ఏమీ లేదు. నిన్ను నువ్వు పరిశీలించుకో. నీలో ఉన్నది ఆ ఆత్మే. నువ్వు జీవుడు వేరుగాను, ఆత్మ వేరుగా చూస్తున్నావు కాబట్టి నీకు 2 అనేవి కనబడుతున్నాయి. ఇక్కడ జీవుడు, ఆత్మ 2 కలిసే ఉన్నాయి. అవి 2 కూడా ఒక్కటే. చూడండి ఉచ్ఛ్వాస, నిశ్వాస. ప్రాణం ఎలా పోతుందండి? గాలి బయటకు వదిలితేనే గాలి లోపలికి తీసుకోగలుగుతాం మనం. గాలి ఊపిరి ఆగిపోయిందంటారు. ఏ ఊపిరి ఆగిపోయింది? బయటకొచ్చేదే ఆగిపోయిందండి. అది ఆగిపోబట్టే పీల్చుకోలేకపోతున్నారు. అదనమాట. ఈ ప్రవచనంతోనండి శ్రోతలంతా కూడా ఎంత నిమగ్నమైపోయారంటే, అసలు కృష్ణమూర్తి గారు మాట్లాడడం మానేసిన తర్వాత కొన్ని నిమిషాల దాకా ఎవ్వరు కదలనైనా కదలలేదంటండి. అంతగా వాళ్ళు ప్రభావితమైపోయారు ఆయన ప్రసంగాలకి. తరువాత చేతులు మళ్ళీ జోడించి నమస్తే అని చెప్పి ఆయన వేదిక నుంచి లేచి వెళ్ళిపోతారు. అప్పుడు ఈయన శ్రీ అమ్మగారు ఏదో బాగా వ్యక్తిగతమైన, సన్నిహితమైనదేదో జరిగింది. ఎందుకంటే వెళ్ళిపోతూ ఆయన తటాలను ఆగండి. మళ్ళీ వెనక్కి తిరిగి కొన్ని క్షణాలు శ్రీ యొక్క అమ్మగారి కళ్ళల్లోకి సూటిగా చూస్తారండి. ఆయన తిరిగి వెళ్ళిపోతారు చూసేసి. ఈయనప్పుడు శరీర వ్యవస్థలోకి ఒక శక్తి స్పష్టంగా ప్రవేశిస్తున్నట్టు అనిపిస్తుంది. మహానుభావులు. కళ్ళ ద్వారానే మనకి శక్తిని ప్రసరింపజేస్తారండి వాళ్ళు. ఈయన బస్సెక్కి తర్వాత మధుకర్ గారు ఆయన గదికి వచ్చిన తర్వాత కూడా ఆ వింత శక్తి ప్రభావం ఉండనే ఉంటదండి. ఏదో ఒక సుసూక్ష్మ ఆనంద ఆసనాన్ని ఈయనకి తాగినట్టు అనిపిస్తుందనమాట. ఈయన బస్సెక్కి ఈయన గదికి తిరిగొచ్చిన తర్వాత కూడా. అది ఈయన ఎంత వివరించలేదు కానీ వివరించలేను అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ గదిలోకి ప్రవేశించగానే మేడ మీద నుండే ఆయన మిత్రుడు
అది ఎలా ఉందంటే ఒక ఆనందం అనే ఆహ్, ఒక ఏదో ఒక ఎనర్జీ డ్రింక్ ఏదో నేను తాగేనేమో అలా అనిపిస్తుంది నాకు అని చెప్తున్నారండి ఇక్కడ. నేను ఆ అనుభూతినైతే వివరించలేను అని గూడా చెప్తున్నారు. ఈయన గదిలోకి ప్రవేశించగానేనండి మేడ మీద ఉండి ఈయన మిత్రుడు ఒకడున్నాడు కదా! షెరిడాన్ అని. ఆయన ఏమన్నా తాగేవా ఏంటి? ఏమన్నా అని ఆయన అడుగున్నట్లు మాత్రం నాకు జ్ఞాపకం ఉంది అని చెప్తున్నారనమాట. ఆహ్, ఆ షెరిడాన్ తర్వాత రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు వ్యక్తిగత కార్యదర్శి అయ్యారంటండి. ఆ షెరిడానే ఈయన. నిలకడలేని తప్పటడుగులు వేస్తూ నడుచుకుంటూ వచ్చారంట. మరి అలా చూస్తే ఎవరైనా ఏమనుకుంటారండి? ఆ నిశానుభూతి రాత్రంతా కూడా ఉంది నాకు. తెల్లారుతుండగా మాత్రమే నాకు నిద్ర పట్టింది. నేనప్పుడే నిద్రబోయాను అని చెప్తున్నారు. ఆ మర్నాడే ఈయన గణేష్ శుక్లా గారికి రాజీనామా పత్రాన్నిచ్చేసి న్యూ వేవ్స్‌ని వదిలేస్తారండి. న్యూ వేవ్ అనే ఆ వారపత్రికను వదిలేస్తారు. ఆ తరువాత రోజు ఈయన బెనారస్ వెళ్ళటానికి రైలెక్కేస్తారండి. బెనారస్‌లో జూనా అఖాడాలో ఉండటానికి అనుమతి కూడా వచ్చేస్తుంది ఈయనకి. దగ్గరలోనే రాజ్‌ఘాట్‌లో కృష్ణమూర్తి సెంటర్ ఉంది గానీ, నాకక్కడికి వెళ్ళాలన్న స్ఫురణ కూడా హ్మ్. వెళ్దామన్న ఆ స్ఫురణ కూడా నాకు కలగలేదు ఆ టైంలో అని చెప్తున్నారు. దానికి బదులు ఒక పూర్తి ఏడాది పాటు అనేక ఘాట్ల మీదుగా నడుస్తూ, అప్పుడప్పుడు కాశీ విశ్వనాథుడి గుడిని దర్శిస్తూ గడిపారంటండి. ఏ అపేక్ష లేని, ఏ ఒడంబడికలు లేని పూర్ణ స్వేచ్ఛలో నేను లీలగా, ఉల్లాసంగా తుళ్ళుతూ గడిపాను అని మనకి చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ 'జి. కృష్ణమూర్తి' గారిని ఆయన కలుసుకున్నాక ఆయన ఎటువంటి మిరాకిల్స్ జరిగినియి అన్నది మనకి వివరించడం జరిగింది. మళ్ళీ రేపటి క్లాస్‌లో వసంత విహార్ గురించి తెలుసుకుందామండి. అందరికీ కూడా ధన్యవాదాలు. థాంక్ యూ.